ఓం. మనము పంచమి విభక్తి చూస్తున్నాము. లక్ష్మి గారు మీరు ఆన్లో పెట్టండి అమ్మా. మీ మీరు మ్యూట్ తీసేయండి. ఏ సంజ్ఞ వస్తుంది పంచమి విభక్తి చదువుకుంటున్నప్పుడు? ఏ సంజ్ఞ వస్తుందమ్మా? అపాదానే పంచమి. అపాదానే పంచమి, అపాదాన సంజ్ఞ వస్తుంది, అంతే కదా? అవునండి. సూత్రం ఏమిటి? అపాయో విశ్లేషస్తస్మిన్ సాధ్యే ధ్రువమవధిభూతం కారకమపాదానం స్యాత్. అదేమిటది? సూత్రం. అది వృత్తి. ధ్రువమపాయే అపాదానం సూత్రం. అది అంతే. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పుకున్నాను? నిన్న వారణార్థానాం ఈప్సిత వరకు చెప్పుకున్నాం, అంతే కదా? అవునండి. ఇప్పుడు చూద్దాం. అంతర్థౌ ఏనాదర్శనమిచ్చతి. అంతర్థౌ ఏన అదర్శనం ఇచ్చతి. అక్కడికి చెప్పుకోవాలి మనం. వృత్తి ఏమంటున్నాడు? వ్యవధానే సతి యత్ కర్తృకస్యాత్మనో దర్శనస్య అభావమిచ్చతి తదపాదానం స్యాత్. మాతుర్నిలీయతే కృష్ణ. ఏం చెబుతున్నారండి? సరే మిగతా కూడా పూర్తిద్దాం. అంతర్ధౌ కిం చోరాన్నది దృక్షతే ఇచ్చతి గ్రహణం కిం అదర్శనేచ్ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్. ఇదండి అంతర్థ. పదవిభాగం చేయతల్లి దీన్ని. ఫస్ట్ నుంచి అండి ఈ ఒక్క సూత్రం మనం చదువుకునే సూత్రమే. అంతర్థో ఏన ఆదర్శనమిచ్చతి. అదర్శనం ఇచ్చతి. అదర్శనం ఇచ్చతి అని సంధి కదమ్మా. అదర్శనం ఇచ్చతి అంటే సంధి జరిగింది కదా, విడగొట్టుమ్మా. ఆదర్శనం ఇచ్చతి అంతే. అంతర్థౌ ఏన అదర్శనం ఇచ్చతి. 4 పదాల యొక్క పదచ్ఛేదంతో ఈ 4 పదాల సూత్రం. అంతర్థి అంటే ఏంటంటే వ్యవధానము, గ్యాప్. అంతర్థి అంటే వ్యవధానము అని దాని అర్థం. వ్యవధానం ఉందనుకోండి, ఈ వ్యవధానం ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాడు ఇక్కడినా? అంతర్థి ఏన అదర్శనమిచ్చతి. నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ ఉదాహరణ చూస్తే తెలుస్తుంది మీకు. మహోదయ అంతర్ధవ్వ మహోదయ లేదా అంతర్ధీన మహోదయ? ఏం చెప్పాను నేను? అంతర్ధవమా, అంతర్ధి అంటున్నాను ఇందాక నుంచి. అంతర్ధౌ. శిరీష, లేదు మహోదయ, అంతర్ధవ్ అని అంటున్నారు. మరి అంటే అమ్మాయి డౌట్ వచ్చింది అంటే నేను తప్పనన్నా పొరపాటున అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. నా మీద నాకు అనుమానం వచ్చింది. సరే, అంతర్ధవ్. సరే, ఒకవేళ ఎవరు అనుకున్నా సరే అంతర్ధవ్ అనేసి ఖాయం చేసుకుందాం మనం. సూత్రం పాప అట్లా రాశారు కాదు పాణిని గారు, ఆయన మాటే విందాం.
ఎవరు నన్ను చూడకూడదని నేను అనుకుంటున్నానో ఆయనకి అపాదాన సంజ్ఞ వస్తుంది. మాతుహు నిలీయతే కృష్ణ. ఈయనేదో పక్కింటి పోయి వెన్నపూసేదో తినొచ్చి ఉంటాడు, అదంతా మూతికి రాసుకుని ఉంటాడు. అందుకని ఏం చేశాడు, వాళ్ళ అమ్మ తనని చూడకూడదు అని గోడ పక్కన దాక్కున్నాడు అనమాట. ఎవరు తనని చూడకూడదు అనుకుంటున్నాడు కృష్ణుడు? అమ్మని, మాతని. కనుక మాతృ శబ్దము కంటే అపాదాన సంజ్ఞ వచ్చింది అనమాట. అపాదాన సంజ్ఞ వస్తే పంచమి విభక్తి వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, ఇది లక్ష్మీ అపర్ణ గారు చెప్పండి. ఇది మాతుహు నిలీయతే కృష్ణ అని చెప్పండి చాలు. మాతుహు నిలీయతే కృష్ణ. నేను అన్నదనమల్లా, అది ఉదాహరణకి చెప్పమన్నా. ఏం చెప్పండి, అర్థం కాలేదు. అర్థం కాలేదా? సరే, అయితే అంతర్థౌ ఏన అదర్శనం ఇచ్చతి. ఏమండి, వ్యవధానములో ఎవరు నన్ను చూడకూడదు అని నేను అనుకుంటున్నానో వాళ్ళకి పంచమి వస్తుంది. ఇప్పుడు అనుకుంటున్న వాడెవడు? కృష్ణుడు. ఏం చేశాడు? దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? వాళ్ళ అమ్మ చూడకూడదని. చోరాన్న దిదృక్షతే. చోరం దాకా ఎందుకమ్మా, ముందు పెద్ద చోరుడు గురించి మాట్లాడుకుందాం. కృష్ణుడు ఏం చెప్పాడు? మా అమ్మ నన్ను చూడకూడదు అని దాక్కున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక సూత్రం ఏం చెప్తోంది? అంతర్థం ఏన అదర్శనమిచ్చతి, ఎవరి చేత తను చూడబడకూడదో వాళ్ళకి అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఎవరిని తనని చూడకూడదు అనుకుంటున్నాడు? యశోద, మాతుహు, మాతని. కనుక మాతృ శబ్దము కంటే ఏమొస్తుంది? అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వస్తే ఏ సూత్రం చేత విభక్తి చెప్పండి మరి. అయ్యో సారీ. ఇప్పుడు అపాదాన సంజ్ఞ ఏ సూత్రం ద్వారా వచ్చింది? పంచమి ద్వారా వచ్చిందండి. చూసి చెప్పమ్మా, పైన బోర్డు పెట్టాక, పెద్ద బోర్డు. పంచమి ద్వారా రాలే. అపాదాన సంజ్ఞ వస్తే పంచమి వస్తుంది. సుగుణ గారు అర్థమైందా? కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందో? అపర్ణ గారు మీరు ఏం మొహమాట పడక్కర్రా. మనం చదువుకుంటున్నాం. తప్పులు చేయడం మన జన్మ హక్కు. మీరు కరెక్ట్ గా చెప్తున్నారు ఆన్సర్, తప్పులు కూడా చేయట్లేదు పాపం. కోరిలేట్ చేయలేదు అంతే సూత్రం. ఏ సూత్రము ద్వారా అపాదాన సంఖ్య వచ్చింది మాతృ శబ్దానికంటే? ఇక్కడ రెడ్ ఏరో మార్క్ ఉంది, అదేనండి. జుగుప్స విరామ ప్రమాదార్థ. అసలు అది ఎందుకు మనం ఇప్పుడు ఏ సూత్రం చదువుతున్నాం? అపాదానే పంచమి. ఇప్పుడు మనం చదువుతున్న సూత్రం ఏంటమ్మా? అంతర్థో ఏనా దర్శనం ఇచ్చతి. ఇప్పుడు ఎవరికి ఉదాహరణ ఏమిటి? ఉదాహరణ చెప్పమ్మా. ఇప్పుడే చెప్పుకున్నాగా. మాతుర్నిలీయతే కృష్ణ. మాతుహు నిలీయతే కృష్ణ. విడగొట్టండి. మాతృనిలీయతే సంధి చేస్తే విడగొడితే మాతుహు నిలీయతే కృష్ణ. ఓకే. ఎవరు? కృష్ణుడు ఏమనుకుంటున్నాడు? మాతు నన్ను చూడకూడదు అనుకుంటోంది. మళ్ళీ చెప్పండి. మాత నన్ను చూడకూడదు అనుకుంటున్నాడు. మాత తనని చూడకూడదు అని ఈయన అనుకుంటున్నాడు. అంచేత అంతర్థం ఏన దర్శనమిచ్చతి, వాళ్ళకి ఏ సంజ్ఞ వస్తుంది? అపాదాన సంజ్ఞ. అపాదాన సంజ్ఞ విధించే సూత్రం ఏమిటి అని అడిగా నేను.
పైన ఫస్ట్ సూత్రం అదే కదమ్మా. పంచమి పాదాలే పంచమి. పంచమి తర్వాత వద్దాం, ముందు అపాదాన సంజ్ఞది. ధ్రువమపాయే అపాదానం. అమ్మయ్య, ధ్రువమపాయే అపాదానం అనే సూత్రము చేత ఏ సంజ్ఞ మాతృశబ్దము కంటే ఏ సంజ్ఞ ప్రవర్తించింది? ధ్రువమపాయే అపాదానం అనే సూత్రము చేత ఏ సంజ్ఞ ప్రవర్తించింది? అపాదాన సంజ్ఞ అమ్మా. అపాదాన సంజ్ఞ. ఆ, అర్థమైందా కాలేదా? అర్థమైందండి. ఇప్పుడు అపాదాన సంజ్ఞ వచ్చింది. విభక్తి ఏ విభక్తి వస్తుంది ఇప్పుడు అపాదానం ఉంటే? పంచమి విభక్తి. ఏ సూత్రం ప్రకారము? అపాదాన సూత్రం. అపాదానే పంచమి. అది ఇప్పుడు మొత్తం చెప్పండి. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ తూచ్ మొదటి నుంచి చెప్పుకుందాం. మాతుర్ నిలీయతే కృష్ణ అని ఇచ్చా, చెప్పండి ఏం చెప్తారు? మాతుర్ నిలీయతే కృష్ణ. కృష్ణుడు తల్లిని తల్లి కృష్ణుడిని నన్ను చూడకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అపాదానం ఆవిడకు వస్తుంది. ధ్రువం అపాయే అపాదానం. ముందు ముందు అది అపాదాన సంజ్ఞ ఏ సూత్రం ద్వారా విధిస్తున్నావు మాతకి? పంచమి. అంతర్ధౌ ఏనాదర్శనమిచ్చతి. అంతర్ధో ఏన దర్శనమిచ్చతి. ఏన దర్శనం కాదు, ఏన అదర్శనమిచ్చతి. ఏన అదర్శనమిచ్చతి. ఇప్పుడు పైన భీత్రార్థానాం భయహేతు, అక్కడ భయానికి కారణం ఏదో దానికి పంచం వస్తుందని చెప్పాడు, దానికి అపాదానం వస్తుందని చెప్పాడు. పరాజేరసోఢ, అసోఢ జీధాతుకి పరతోటి పర అనే ఉపసర్గ కలిసి ఉంటే ఏది అసోఢ అసహ్యం అనే సందర్భంలో పంచం వస్తుందని చెప్పి అపాదానం వస్తుందని చెప్పాడు. అలా ఇక్కడ ఎవరైతే నన్ను చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి పంచం వస్తుంది అని ముందు, అది పంచం కాదు అపాదాన సంజ్ఞ వస్తుంది ముందు చెబుతున్నాడు. మహోదయ అంటే నువ్వు ఉండు శిరీష, నువ్వు ఉండు. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మీ అపర్ణ గారు చెప్పాలి. కనుక ఇప్పుడు మాతృ శబ్దానికి అపాదాన సంజ్ఞ ఏ సూత్రం ద్వారా పెడుతున్నారు? అంతర్ధౌ ఏన అదర్శనమిచ్చతి అనే సూత్రము ద్వారా అపాదాన సంజ్ఞ వచ్చింది. అపాదాన సంజ్ఞ వచ్చింది, మాతకి వచ్చింది. మాతృ శబ్దము కంటే అపాదాన సంజ్ఞ వచ్చింది. ఇప్పుడు విభక్తి ఏ సూత్రం ద్వారా విధిస్తున్నారు? ధ్రువమపాయే అపాదానం సూత్రం. విభక్తి ఎక్కడుందమ్మా? ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి లక్ష్మీ ప్రసన్న అపర్ణ గారు, ఆ పై మొదటి రెండు సూత్రాలు ఒక్కొక్కటి చదవండి. ధ్రువమపాయే అపాదానం. అక్కడ ఎక్కడైనా మీకు పంచమైన మాట కనపడిందా? లేదండి. మరి పంచమి విభక్తి దేని ద్వారా ఇస్తున్నాడు అంటే అదెందుకు చెబుతున్నారు? ధ్రువమపాయే అపాదానం జనరల్ స్టేట్మెంట్. ఈ కింద చెప్పుకునేవన్నీ స్పెసిఫిక్ కండిషన్స్ ప్రకారం అపాదాన సంజ్ఞ రావటం. ధ్రువమపాయే అపాదానం దగ్గర మూలము నుంచి ఎక్కడైతే అవధిభూతమైనదో స్థిరమైనదుందో దాని నుంచి విడిన దానికి వస్తుందని చెప్పాడు, అది అయిపోయింది. ఇప్పుడేం చెబుతున్నాడు? అంతర్ధౌ ఏన అదర్శనమిచ్చతి అనే సూత్రం ప్రకారము మాతృ శబ్దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు. కనుక సంజ్ఞ విధించే సూత్రం ఏది? మాతృ నిలీయతే కృష్ణలో అపాదాన సంజ్ఞ ఏ సూత్రము ద్వారా వస్తుంది? అంతర్ధో ఏన దర్శనమిచ్చతి అనే సూత్రం ద్వారా వచ్చింది. ఇప్పుడు దీనికి విభక్తి రాయాలిగా.
ఇది అపాదాన సంజ్ఞ. ఇది ఎక్కడ వచ్చింది? బుర్రలో వచ్చింది. మరి నోటితో అనాలిగా నాతో. అపాదానే పంచమి అనే సూత్రము ద్వారా దేనికి పంచవిభక్తి వస్తుంది? మాతకి వస్తుంది. కనుక ఏమనాలి అక్కడ? మాతుహు, మాతృ శబ్దము కంటే అనండి. మాతృ శబ్దం కంటే. నేను అన్నదనమంటలే, తర్వాత కూడా మీరు అనొచ్చు. మాతృ శబ్దము కంటే, మాతృ శబ్దం కంటే దానికి పంచమి విభక్తి. అపాదానే పంచమి అనే సూత్రము. అపాదానే పంచమి వస్తుందండి. అపాదానే పంచమి సూత్రం వస్తుంది. మళ్ళీ చెప్తా. మాతృ శబ్దం. ఒక్క నిమిషం. నేను అన్న మాటలు అనండి ముందు, తర్వాత నేను అనకుండా మీరు ఒక్కళ్ళే అనండి. ఓకే? సరే. మాతృ శబ్ద అపాదానే పంచమి అనే సూత్రము ప్రవర్తించి, అపాదానే పంచమి సూత్రం ప్రవర్తించి మాతృ శబ్దము కంటే పంచమి విభక్తి వచ్చి మాతుహు అనే రూపము సిద్ధించినది. ఇప్పుడు ఇచ్చిన ఉదాహరణ చూడండి. మాతుహు నిలీయతే కృష్ణ అన్నాడుగా. అక్కడ మాతుహు ఎందుకు వచ్చారో ఇందుకు వచ్చింది అని చెబుతున్నారు. సరే. అయిపోయిందా? నేను ఇంకొక 10 రోజులు చెప్పమన్నా ఇదే సూత్రాలు చెప్తా, మీకు అర్థం కావాలి. ఫస్ట్ ఇందులో ఏ మొహమాటాలే, ఎవ్వరికి అర్థం కాకపోయినా నా తప్పు అవుతుంది. ఇప్పుడు శిరీష, నువ్వేమిటంటావు? ఇప్పుడు అడుగు నన్ను. మహోదయ, అంటే తల్లి నుండి దాక్కుంటున్నాడు కాబట్టి తల్లికి అక్కడ పంచమి విభక్తి వచ్చింది కదా మహోదయ? కాదు, తల్లి తనని చూడకూడదని దాక్కున్నాడు. ఆయన కోరిక ఏమిటమ్మా సూత్రంలో? ఏన అదర్శనం ఇచ్చేట లేకపోతే దాక్కోవటమా? ఏన అదర్శనం ఇచ్చతి మహోదయ సూత్రం ప్రకారము. అవును, మరి ఇప్పుడు మరి దాక్కున్న దానికి పంచం వచ్చిందని ఎందుకంటున్నావు? అమ్మ చూడకూడదు అనుకుని దాక్కున్నాడు. అవును మహోదయ, అర్థమైంది. ఇప్పుడు మొత్తం చెప్పు తల్లి. లక్ష్మీ అపర్ణ గారు. అపాదానే పంచమి ఇచ్చిన వాక్యము ఏమిటి? మాతుర్ నిలీయతే కృష్ణ. వెరీ గుడ్. ఏమైంది తర్వాత? ఇందులో కృష్ణుడు ఏమనుకుంటున్నాడు? కృష్ణుడు తల్లి నన్ను చూడకూడదు అనుకుంటున్నాడు. అనుకుని ఏం చేశాడు? దాక్కున్నాడు. అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడు తల్లి నన్ను చూడకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి. అంతర్ధౌ ఏన దర్శనమిచ్చతి అనే సూత్రము చేత అపాదానే పంచమి. మళ్ళీ అమ్మ దేనికది కలిపేయద్దు, విడివిడిగా చెప్పండి. అనే సూత్రము చేత ఏమొచ్చింది? అపాదాన సంజ్ఞ వచ్చినది. దేనికి? మీకా నాకా? మాతృ శబ్దానికి వచ్చింది. అది అమ్మయ్య, మాతృ శబ్దములకు అపాదాన సంజ్ఞ వచ్చింది. కనుక ఈ సూత్రం ద్వారా. ఏ సూత్రం ద్వారా? ఇప్పుడు విభక్తి చెప్పండి. అపాదానే పంచమి అనే సూత్రము ప్రవర్తించి మాతః శబ్దం కంటే మాతృ శబ్దము కంటే పంచమే విభక్తి మాతృ రూపం సిద్ధించింది. అంతే. ఈ 4 మాటలు మళ్ళీ రాయగలరా మీరు ఒక్కళ్ళే? రాయగలను. ఈ పాఠం అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత ఏమండి, మాతుహు నిలీయతే కృష్ణ అనేటటువంటి వాక్యాన్ని రాసుకుని ఈ సూత్రాల ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకుంది మీరు పెన్నుతో రాసేసి, పుస్తకం చూడకుండా పెన్నుతో రాసి ఫోటో పెట్టేయండి గ్రూప్ లో. సరేనండి. అంటే గంట తర్వాత మీకు గుర్తుందా లేదా తెలిసిపోతుంది. సరేనండి. ఏమ్మా? సరేనండి.
ఏం లేదు, వింటున్నప్పుడు అన్ని బాగుంటాయమ్మా. హరికథ వింటున్నప్పుడు అన్ని బాగుంటాయి. మళ్ళీ బయటకు వచ్చి శనగలు తినగానే హరికథ మర్చిపోతాం కదా. పరీక్ష కాదు కదా, ఇప్పుడు మనం పరీక్ష రాయాలి కదా, అందుకని శనగల దగ్గర ఆగిపోకూడదు. మీరు చదవాలి, అందరికీ రావాలి. రైట్, నెక్స్ట్ చదువుతున్నాను చూడండి. కానీ ఇంకా ఉంది ఇందులో ఇంకా ఉంది. ఏముందండి? మాధునే కృష్ణ అంతర్ధౌ కిం అన్నాడు. అంతర్ధౌ అనే పదం అనే దళం ఎందుకు వేశాడు? అంతర్ధౌ అనే దళము ఎందుకు? అంటే అక్కడ ఆ వ్యవధానము, గ్యాప్ ఉండాలి, కనపడాలి. అందుకని చోరా నది దృక్షతే, దొంగలను చూడగోరుట లేదు అని దాని అర్థం. చోరా నది దృక్షతే. ఇప్పుడు ఇక్కడ చూడబోయేది ఎవరు? తల్లి. వీడే. ఇక్కడ ఎవరో పేరు చెప్పలే కదా, మీ పేరే అనండి, నేనే అనండి, సరిపోతుంది కదా. అంతేనండి. చోరా నది దిదృక్షతే అంటే దొంగలని చూడవాలని అనుకోవటం లేదు. అపర్ణ గారు, మహోదయ, మాతు నిలీయతేకిను చోరా నది దృక్షతేకి తేడా ఏమిటి చెప్పండి? తల్లి చూడకూడదు అనుకుంటున్నాడు, ఇక్కడ ఏమన్నా వీడు చూడకూడదు అనుకుంటున్నాడు, ఇతను చూడకూడదు అనుకుంటున్నాడు. అంతే కదా. దీనికి దానికి తేడా ఉందా లేదా? ఉందండి. ఎవరు చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి పంచమి. ఇక్కడ వీడే చూడకూడదు అనుకుంటున్నాడు అవును కనుక ఇక్కడ పంచమి రాదుగా. వస్తుందా? రాదండి. ఏ సూత్రం ప్రకారం పంచమి రాదు? అంతర్ధౌ ఏనా దర్శనమిచ్చతే అనే సూత్రము ప్రవర్తించదు. అంతర్ధౌ ఏనా దర్శనమిచ్చతి, అంతే కదా. గుంటలోంచి శబ్దం బలంగా రావట్లేదు తల్లి ఇంకా. సరే, తర్వాత ఏమన్నాడు? ఇచ్చతి గ్రహణం కిం అదర్శనేచ్ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్. ఈ ఇచ్చతి అనే శబ్దం దళం ఎందుకు వేశాడయ్యా? అంటే ఏమండి, నేను ఇవాళ ఆఫీసుకి వెళ్ళదలుచుకోలేదు అన్న నా కోరిక ఉంది, కానీ ఫోన్ వస్తే వెళ్తా కదా. వెళ్ళటం వేరు, వెళ్ళకూడదనే కోరిక వేరు, అవునా? అవునండి. నేను వెళ్ళినా నా కోరిక ఏమైనా మారిపోయిందా? లేదు, అలాగే ఉంది. అలాగే ఉంటుంది. అట్లాగే మాతు నిలీయతే కృష్ణ, అమ్మ చూడకూడదు అనుకున్నాడు, వెళ్ళి గోడ పక్కన దాక్కున్నాడు. అమ్మకి దొరకడు కృష్ణుడు. దొరుకుతాడండి. చూసినా కూడా అక్కడ మాతృ శబ్దానికి పంచమే వస్తుంది. ఆవిడ చూసినా కూడా పంచమి విభక్తే వస్తుంది, ఎందుకంటే కోరిక వీడిది కాబట్టి. అంచేత ఆవిడ చూస్తుందా చూడదా అనే విషయంతో కాదు ఇక్కడ పంచమి. ఆవిడ నన్ను చూడకూడదు అనుకున్నాడు కాబట్టి పంచమి. ఆవిడ నన్ను చూడకూడదని నేను అనుకున్నా, అందుకని ఆవిడకి పంచం వచ్చింది. నేను అనుకున్నా, అంతేగాని ఆవిడ రావద్దని చెప్పలేగా ఎక్కడ నేను సూత్రంలో. అది సరే. తర్వాత ఏమిటి మహోదయ? ఒక చిన్న డౌట్ మహోదయ. అడుగమ్మా. ఇప్పుడు ఆమె చూసినా చూడకపోయినా ఆమెకు పంచమీనేనా మహోదయ? అనేగా ఇప్పుడు చెప్పా.
ఏమిటి? మహోదయ. ఓకేనా? ఓకేనండి. సరే మహోదయ, అర్థమైంది మహోదయ. రైట్. మరి ఆ మాట చెప్పే, ప్రశ్న అడిగేసి తర్వాత అలా చెప్పతే నువ్వు ఇంకేమైనా అడుగుతామని వెయిట్ చేస్తున్నారా తల్లి? సరే, ఆఖ్యాతోపయోగే నెక్స్ట్ సూత్రం. అది అయిపోయింది. లక్ష్మీ అపర్ణ గారు, అపర్ణనే అంట, లక్ష్మీ అపర్ణ ఇంత పెద్ద గుర్తు రావట్లేదు నాకు. అపర్ణ గారు, అంతర్తో ఏనాడు దర్శనం ఇచ్చే సూత్రం అయిపోయింది. ఇప్పుడు ఆఖ్యాతోపయోగే అనే సూత్రంలో ఉన్నాం మనం. ఓకేనా? ఓకేనండి. రైట్. ఏం చెప్తున్నాడు? నియమ, ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఏవేడు చెప్పండి? ఇక్కడ దీనిలో ఆఖ్యాత. ఆఖ్యాత ఉపయోగే. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఉండే వాక్యాన్ని ఏమంటారు? వృత్తి. చదవండి, వృత్తి చదవండి. నియమపూర్వక విద్యా స్వీకారే వక్త ప్రాక్ సంజ్ఞ స్యాత్ అన్నాడు. ప్రాక్ అంటే ముందు, ఇంతకు ముందు చెప్పిన సంజ్ఞ. ఏం సంజ్ఞ చెప్పాడండి ఇంతకుముందు? అపాదాన సంజ్ఞ. అంచేత ఇగో అపాదాన సంజ్ఞ వస్తుంది. ఎవరికి ఎవరికి అంటే నియమపూర్వక విద్యా స్వీకారే వక్త. హలో, నియమపూర్వక. చెప్పండి. రాలేదు. కనుక ఎప్పుడు వస్తుందిటమ్మా ఎవరికి వస్తుంది సంజ్ఞ? నియమపూర్వక విద్యా స్వీకారే వక్తాకే వస్తుంది. వక్తకి వస్తుంది. నియమపూర్వక విద్యా స్వీకారే ఆ సందర్భంలో, ఆ కండిషన్ లో పైన ఎట్లాగైతే ఏమన్నాడు? పైన ఏన అదర్శనం ఇచ్చేది అన్నప్పుడు కదా వచ్చింది. అవును. అట్లా ఇక్కడ నియమపూర్వక విద్యా స్వీకార సందర్భంలో వక్తకి వస్తుంది. ఏం సంజ్ఞ వస్తుంది? ఏ సంజ్ఞ వస్తుంది? అపాదాన సంజ్ఞ వస్తుంది. ఏ సూత్రం ప్రకారం వచ్చింది? ఆఖ్యాత వెరీ గుడ్. ఆఖ్యాతోపయోగే అనే సూత్రం చేత వచ్చింది. వచ్చిన తర్వాత విభక్తి ఏ సూత్రంతో విధించాలి? వచ్చిన సంజ్ఞ ఆ వక్తకి అపాదానే పంచమి. చూసారా? రెండో సూత్రానికి గాడిలో పడిపోయారు మీరు. అర్థమైందా అండి అపర్ణ గారు? అర్థమైందండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చదవండి. ఉపాధ్యాయాధీతే. ఉపయోగే. ఉండండి, ముందు ఒక గీత ఉందా లేదా? ఉందండి. అంటే అది ఏమిటవుతుంది? అది ఉదాహరణ అయింది. ఏమండి? ఉపాధ్యాయాధీతే అంటే ఏంటి? ఉపాధ్యాయాత్ అధీతే. అది ఉపాధ్యాయాదధీతే అంటే ఉపాధ్యాయాత్ అధీతే. ఇప్పుడు పంచమి విభక్తిలో ఏ శబ్దం ఉంది? ఉపాధ్యాయాత్. ఉపాధ్యాయ శబ్దానికి పంచమి వచ్చి ఉపాధ్యాయాత్ అయింది. ఆయనకి పంచమి ఎందుకు వచ్చింది? అంటే అపాదాన సంఖ్య ఎందుకు వచ్చింది? సూత్రం ఏం చెప్పింది? వక్త అంటే ఇక్కడ మీకు చెప్పనా, మీరు రెగ్యులర్ గా నా దగ్గర చదువుతున్నారా? చదువుతున్నాను. కొంతమంది వీడియోలు చూస్తున్నారు, చూసారు, లేకపోతే లేదు. ఏమండి? మీరు మీ ఫ్రెండ్ ఎవరో ఒకరోజు ఏదో డౌట్ వస్తుంది, మా సార్ చెప్తారు రండి అని అంటే నా దగ్గరకు వచ్చి ఒక డౌట్ అడిగి వెళ్ళిపోయాడు. మీరేమో రెగ్యులర్ గా వస్తున్నారు. నియతి పూర్వకంగా చదువుకుంటుంది మీరా మీ ఫ్రెండా? నేను. మీరు సారీ, నువ్వు కాదు, మీరు. ఏమ్మా? అంచేత మీకు టీచర్ గా ఉన్నవాడు ఎవడు ఇక్కడ? మీరు.
నేను. కనుక నాకే సంజ్ఞ వస్తుంది ఇప్పుడు? అపాదాన సంజ్ఞ వస్తుంది. ఆ అంచేత నా పేరేమిటి? అనంతకృష్ణ. ఇప్పుడు చెప్పండి. అనంతకృష్ణ స్యాత్ జాత అనంతకృష్ణాత్ అంతే. అధీతే అధీతే. అయిపోయింది. ఇక్కడ ఉపయోగ అంటే ఏమిటో తెలిసిందా? ఉపయోగే కిమ్ అని ఉంది. కాదు, కిమ్ము పక్కకు పెడదాం. కిమ్ములు అవన్నీ ఆ కిమ్ము వద్దు, జీపింగు వద్దు మనకి. ఇప్పుడు కాసేపు ముందు ఇది చెప్పండి. ఉపాధ్యాయ శబ్దానికి ఏం చెప్పాడు? అంటే అర్థం ఏం చెప్పాడు సూత్రం? ఇప్పుడు ఇక్కడ వృత్తి చదువమ్మ మొదటి లైను. నియమపూర్వక విద్యా స్వీకారే వక్త. నియమపూర్వక విద్యా స్వీకారే. ఉపయోగే అంటే అర్థం ఏంటి? ఉపయోగ శబ్దానికి అర్థం ఏమిటి? నియమపూర్వక విద్యాభ్యాసము. నియమపూర్వకంగా విద్యాభ్యాసం. నియమపూర్వకంగా విద్యా స్వీకారం ఎవరి దగ్గర చేస్తావు అని కదా. ఆ నియమపూర్వక విద్యా స్వీకారము అనే దానికి ఉపయోగం అని పేరు ఇక్కడ. అంటే ఉపయోగం అంటే మామూలుగా మనం అనుకునే యూటిలిటీ అనే అర్థంలో చెప్పకూడదు అని చెబుతున్నాడు అక్కడ. అర్థమైందండి. అది మీకు అన్ని అర్థమవుతాయి తల్లి. మీకు అర్థం చేయించడమే నా పని, నాకు రాకపోయినా. తర్వాత ఉపాధ్యాయాదధీతే అయిపోయింది. తర్వాత ఉపయోగార్థమందే ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. అందుకని ఏమన్నాడు? తర్వాత చదవండి అక్కడ. నటస్య గాథాం శృణోతి. ఉపయోగే అని ఎందుకు పెట్టాడు? ఉపయోగే కిం? ఈ సూత్రములో ఉపయోగే అనే ఏమిటది? దాన్ని ఏమంటాం? ఉపయోగే అంటే ఉపయోగే అనే పదముని మనం ఒక టెక్నికల్ నేమ్ తో పిలుస్తున్నాం. ఏమిటది? తులసి తర్వాత వాడే పదం దళం. చిట్టీలు అందించుకోవాలి కదా తల్లి. ఇట్లా మరి సుధ గారు క్రాస్ వర్డ్ పజిల్ అవుతుంది. క్రాస్ వర్డ్ పజిల్ అవుతుంది అది. ఇప్పుడు ఇంకా దళవన్న మాటను మర్చిపోలేం. అది ఏమ్మా, ఇప్పుడు దళము ఉండాలా వద్దా అనే దాన్ని డిసైడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం? దళ మిమ్మల్ని అడగలే. లక్ష్మి గారు, అపర్ణ గారు, దాన్ని దళ సార్థక్యత అంటారు. దళ సార్థక్యత. ఇప్పుడు ఆ దళం ఎందుకు ఉండాలి సూత్రంలో? అది లేకపోతే ఏమిటి? అది ఎందుకు ఉండాలి అంటే అది ఉంటేనే, అది ఉంది కాబట్టి. నెక్స్ట్ ఉదాహరణ ఏమిచ్చారు చూడండి. నటస్య గాథాం శృణోతి. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ దళ సార్థక్యము అన్నాం కదమ్మా. ఇది ఒక్కసారి జాగ్రత్తగా వినండి మీరు. నటస్య గాథాం శృణోతి అన్న మాట ఉంది. అంటే అర్థం ఏంటి? ముందు మిగతా సూత్రాలని మర్చిపోండి. నటస్య గాథాం శృణోతి అంటే అర్థం ఏంటి? శృణోతి అని అంటే వినబడుతోంది. వింటున్నాను, వింటున్నాను, వింటున్నాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అలా కాదమ్మా. ఇప్పుడు మీరు ఏం వింటున్నారు? నేను చెప్పేది వింటున్నారా లేదా? అవునండి. అవునా? అట్లాగే నటుడు చెప్పే కథని వింటున్నాడు అన్నారు. సినిమాలో కథ చెప్తుంటాడుగా వాడు.
ఆ నటుడు చెప్పే కథని వింటున్నాడు. ఇది దీని అర్థం అది. కాసేపు అక్కడ ఆగండి. ఇప్పుడు ఇక్కడ ఎవడు వింటున్నాడు? నేను అనండి సరిపోతుంది. నేను మీరు వింటున్నారు. ఎవరు చెప్తుంటే వింటున్నారు? మీరు చెప్తుంటే నేను చెప్తుంటే వింటున్నారు. అంటే నేను మీకు సినిమా కథ చెబుతున్నానా లేకపోతే పాఠం చెబుతున్నానా? పాఠం చెప్తున్నారు. అరే నటస్య గాథా శృణోతి లాగలో వింటున్నవాడు నటుడు చెప్తున్న కథ వింటున్నాడా లేదా? అవునండి. నటుడు కథ చెబుతున్నాడా పాఠం చెబుతున్నాడా రెగ్యులర్ గా? కథ చెప్తున్నారు. అంటే రెగ్యులర్ గా నటుడి దగ్గర వీడు చదువుకోవటానికి వినేవాడు. ఏంటండి? నటుడు దగ్గర ఈ వినేవాడు రెగ్యులర్ గా పాఠం చదువుకుంటున్నాడా ఈ కథ గురించి? చదువుకుంటున్నాడండి. వింటున్నాడు. శృణోతి వింటున్నాడండి. కథ వింటున్నాడు. కథ వింటున్నాడు. అధ్యయనం చేయట్లే కదా రెగ్యులర్ గా. నేనేం చేయట్లా, జస్ట్ వింటున్నాడు అంతేనండి. ఇప్పుడు మరి ఉపయోగి అంటే అర్థం ఏమిటి? ఇందాక చెప్పావు కదమ్మా. నియమపూర్వక విద్యా స్వీకారే అంటే రెగ్యులర్ గా అన్నది ఇక్కడ ఉందా? అన్నది ఆ నియమపూర్వక విద్యా స్వీకారం అనే కాంటెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నా. నేను నటుడు చెబుతున్న కథ వింటున్నాను దగ్గర ఉందా? లేదండి. లేనప్పుడు వీడికి అపాదాన సంజ్ఞ వస్తుందా నటుడికి? రాదండి. అందుకని ఏమన్నాడు అక్కడ? నటాత్ అన్నాడా నటస్య అన్నాడా? వచ్చింది, షష్ఠి వచ్చింది. ఎందుకు నటాతని ఎందుకు రాలేదు? ఇక రెగ్యులర్ నియమపూర్వక అధ్యయనం చేయట్లేదు కాబట్టి కనుక ఈ ఉపయోగే అనే ఏమిటది? దాన్ని ఏమన్నావు? తులసి దళం. దాని ఇప్పుడు మనం ఏం డిసైడ్ చేసాం? అది ఉండాలా వద్దా, ఎందుకు లేదు చెప్పి, అంతే కదా. దీన్ని ఏమంటారు? దళ సార్థక్యత. అంతే. వచ్చేసిందమ్మా. వచ్చింది. ఈ వీడియోని మీరు ఇవాళ 2-3 సార్లు వినండి సరిపోదు ఈ భాగాన్ని. అది హోంవర్క్ మీకు. సరేనండి. ఎందుకు అంటే ఈ కాంటెక్స్ట్ ఒకసారి మళ్ళీ బుర్రలో మీకు కూర్చుంటుందని. మిగతా వాళ్ళు ఎవరైనా సరే నాకు కూడా అర్థం కాలేదనుకుంటే 1-2 సార్లు వింటే జాగ్రత్తగా 1-10 సార్లు చెప్పించాం కాబట్టి పాఠం లేట్ అవుతున్నా మీకు కూడా క్లియర్ అవుతుంది. అదే పరీక్షలో రాయాలి. ఇప్పుడు మీరు ఏ శబ్దాలు అయితే నోటితో అన్నారో పరీక్షలో రాయాల్సింది కూడా అదే. మహోదయ చిన్న డౌట్ ఉంది మహోదయ. అడుగు మహోదయ. ఇక్కడ నటస్య గాథాం శృణోతి అంటే నటుడి యొక్క సొంత కథ అనుకోవాలా లేదా నటుడు ఏ కథ చెప్పినా అని అలా తీసుకోవాలా మహోదయ? ఏది తీసుకున్నా నువ్వు నియమపూర్వకంగా చదువుతున్నావా ఆయన దగ్గర చెప్పు. లేదు మహోదయ, నియతపూర్వకంగా చదవటం లేదు. అంతే, అయిపోయింది. అంతవరకే మాట్లాడు. మిగతా సినిమాలు మనకొద్దు. సరే మహోదయ. అంతే. వాడి కథ చెబుతున్నాడా, పక్కవాడి కథ చెబుతున్నాడా, లేకపోతే ఈయన చూడండి పొద్దున్నే 7:30 కల్లా మన ఇద్దరు జరగడు కూర్చోబెడతాడు, పాఠం చెప్పడు, సోది చెబుతున్నాడు అని అనుకుంటున్నాడు. అవన్నీ మనకెందుకు? నియతిపూర్వకంగా ఆ వినేవాడు నియమపూర్వకంగా ఆ నటుడి దగ్గర అధ్యయనం చేస్తున్నాడా అది ప్రశ్న. అక్కడ స్తున్నాడా టల్లేదా? అర్థమైంది మహోదయ. నేను చెప్పింది అడిగింది విను. స్తున్నాడా టల్లేదా అన్నా. నటుడి దగ్గర అతను ఏమి రోజు అధ్యయనం చెయ్యటం లేదు మహోదయ. అంతే. కనుక అక్కడ ఏం రాదు? పంచమి రాదు మహోదయ. పంచమి కాదు, ఏం రాదు? అపదాన సంజ్ఞం రాదు, పంచమి విభక్తి కూడా రాదు మహోదయ. విభక్తి ఎప్పుడు వస్తుంది? సంజ్ఞ వస్తేనే విభక్తి వస్తుంది మహోదయ. మరి రెండోది ఎందుకు చెబుతున్నావు? అపాదాన సంజ్ఞ రాకపోతే విభక్తి ఎక్కడుంది? విభక్తి రాదు మహోదయ. నేను విభక్తి గురించి అడగల. సంజ్ఞ లేనప్పుడు విభక్తి ఎందుకు వస్తుందని అడుగుతున్నా. సంజ్ఞ ఉంటేనే విభక్తి వస్తుంది మహోదయ. ఎందుకు సంజ్ఞ లేక? ఇప్పుడు చూడు, నిన్న ఏడిపిస్తా కాసేపు. సంజ్ఞ లేకపోతే విభక్తి రాదా? అక్కడ చూడకండి అమ్మా సుధ గారు, అక్కడ ఏం లేదు. అక్కడ
సంజ్ఞ లేకపోతే విభక్తి రాదా అన్నది ప్రశ్న శిరీష. మహోదయ సంజ్ఞ ఉంటేనే విభక్తి వస్తుంది మహోదయ, అది రూల్ మహోదయ. నేను అడిగిన ప్రశ్న ఏమిటి? చింతపండు ఉందంటే కందిపప్పు ఉందని చెప్పకు. సంజ్ఞ రాకపోతే విభక్తి రాదా, అది నా ప్రశ్న. వస్తుందేమో, అంత కన్ఫర్మ్ గా తెలియదు మహోదయ. అప్పుడు శిరీష పేరు గోపి అని పెట్టాలి. ఎటు కావాలంటే అటు దూకేందుకు గోడ మీద కూర్చుంది. చెప్పు చెప్పు, వస్తుందా రాదా? తక్కువ ఏదో ఒకటి చెప్పు, తేల్చి అటో ఇటో తేల్చేయి. రాదు మహోదయ, రాదు మహోదయ. సంజ్ఞ ఉంటేనే, అపాదాన సంజ్ఞ ఉంటేనే పంచమి వస్తుంది మహోదయ, సంప్రదాన సంజ్ఞ ఉంటేనే చతుర్థి వస్తుంది మహోదయ. సరే, రామాయ నమః ఎక్కడ సంజ్ఞ విధించావు? ఇప్పుడు నమః వస్తే యాక్చువల్ గా అది రూల్ ప్రకారం ఉపపద విభక్తి, కాకపోతే అది వస్తుంది మహోదయ. కరెక్టే మహోదయ, ఉపపద విభక్తుల్లో ఫస్ట్ రూల్ ప్రకారం రామాయ నమః వస్తుంది మహోదయ. అంటే అపాదాన సంజ్ఞ ఉంటేనే విభక్తి వస్తుందని చెప్పి రూల్ చెయ్యకు నువ్వు. ఉపపద విభక్తుల్లో వస్తుందిగా సంజ్ఞ లేకపోయినా. అవును మహోదయ, అది చెప్పు. వస్తుంది. అది ఉపపద విభక్తులు తప్ప మిగతా చోట్ల రాదని చెప్పుకొని. ఉపపద విభక్తులు తప్పించి వేరే ఎక్కడ రాదు మహోదయ. అది అంచేత ఉపపదులు తప్పించి అనే పదాన్ని ఏమనాలి నువ్వు చెప్పిన వాక్యంలో? దీన్ని దళము. ఉపపద వినా ఉపపద విభక్తులు వినా అని వాడచ్చు మహోదయ. వినా వాడితే ఏ విభక్తి వస్తుంది? వినా వాడితే ద్వితీయ, తృతీయ. ఎప్పుడైనా నేను ప్రశ్న వేస్తే స్క్రీన్ చూడు. నేను ఎప్పుడైనా ప్రశ్న వేస్తే స్క్రీన్ చూస్తూ ఉండు మహోదయ. మీరేమి స్క్రీన్ షేర్ చేయలేదు మహోదయ. ఓసిన తల్లే, నన్ను చూడమ్మా అక్క. తృతీయ మహోదయ, తృతీయ అది మహోదయ. అది పాపం. ఏం లేదమ్మా, భయాలు పోవాలి ఫస్ట్, అంతే, ఇంకేం లే. అదే అందరికీ చదువచ్చు కానీ ఏమో నాకు రాదేమో అని అయోమయ స్థితి. బాగా వచ్చిన వాళ్ళకి బోరు కొడుతుంటుంది ఈ పాఠం. నెక్స్ట్ సూత్రం ఏంటి? జని కర్తు ప్రకృతి. ఇది కొంచెం జాగ్రత్తగా వినాల్సిన సూత్రము, జాగ్రత్తగా వినండి. దీనికి కూడా అపర్ణ గారే లీడ్. జనికర్తు ప్రకృతి. ఏమండి? జాయమానస్య హేతురపాదానం స్యాత్. బ్రాహ్మణ ప్రజా ప్రజాయంతే. బ్రహ్మణ ప్రజా ప్రజాయంతే. హిమవతో గంగా ప్రభవతి తత్ర ప్రకాశత ఇత్యర్థః. ఇక్కడికి ఆపండి. తర్వాత ల్యబ్ లోపే కర్మణ్యధికరణే చ వా, ఆ వా తర్వాత చదువుదాం. ఇక్కడి వరకు ముందు చదువు, ఒక పార్ట్ వరకు. ఏమ్మా? సారీ, అది దీనిలో కాదు, ఇంకోటి ఇందులో. తర్వాత భువ ప్రభవ సూత్రం అది. సారీ, క్షమించాలి. జనికర్తు ప్రకృతి జాయమానస్య హేతురపాదానం స్యాత్. బ్రహ్మణ ప్రజా ప్రజాయంతే. అక్కడికి అయిపోయింది అది. పదచ్ఛేదం చేయమ్మా అపర్ణ. జాయమానస్య. ఇగో మిమ్మల్ని మాటి మాటికి అపర్ణ గారు అనట్లేదు, ఏమనుకోకు తల్లి. చక్కగా అపర్ణని పిలవచ్చండి, పర్వాలేదు. మళ్ళీ ఏమనుకోవద్దు, ఇట్లా పిలుస్తున్నాడు ఏంటి నన్ను అని అనుకోవద్దు. అలా ఏం లేదండి. చెప్పు. జనికర్తు ప్రకృతి విడగొట్టు. జనికర్తు ప్రకృతి అని పదచ్ఛేదం. దానికి అదేనండి. జని అంటే ఏమిటి? జని అంటే ఉత్పత్తి. జననము అంటాం కదమ్మా. అవునండి, ఉత్పత్తి. జని అంటే ఉత్పత్తి. జని కర్తు అంటే కర్త అంటే చేసేవాడే కదా. అంతేనండి.
జనికర్తు అంటే ఏమిటి? ఎవరి ద్వారా ఉత్పత్తి అవుతుంది? ఎవడు ఉత్పత్తి చేస్తున్నాడు అని చెప్పొచ్చు కదమ్మా, సింపుల్ గా ఆ, చెప్పు. ఎవరు ఉత్పత్తి చేస్తున్నాడో వాళ్ళు అని. వాడు అంటే జనికర్త అంటే ఏమిటని? జనికర్త అంటే పుట్టువాడు, దేని వల్ల పుడుతుంది పుట్టించేవాడు అండి జనికర్త అంటే అంతే, ఉత్పత్తి. ఉత్పత్తి కారణమును. ఇది ఇక్కడ పుట్టువాడు అని ఇచ్చాడు, గురువు గారు అందుకని డౌట్ వచ్చింది. చిన్న డౌట్. అడగండమ్మా. కర్త అంటే పుట్టువాడు రాదు కదా, పుట్టించేవాడు. పుట్టించేవాడమ్మా, నేను అదే అన్నాగా. ఓకే. పుట్టించేవాడు. సరే. తర్వాత ప్రకృతి అంటే ప్రకృతి కాదమ్మా, జనికర్త అంటే ఒక్క నిమిషం. జనికర్తు ప్రకృతి అన్నాడు. ఏమండి? జనికర్త అంటే పుట్టువాడు, ప్రకృతి శబ్దం హేతు కాబట్టి పుట్టుదానికి ఏది హేతువో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. ప్రజా ప్రజాయంతే. జని అంటే ఏమిటి? ఉత్పత్తి కదండి. అవునండి. ఏమండి? జని అంటే ఉత్పత్తి. అంటే గురువు గారు పుట్టేవాడు దేని నుంచి పుడతాడో దానికి వస్తుంది, అంతేనా? అంతే. ఓకే. దేని వలన వీడు పుట్టడానికి కారణమయ్యిందో అది. అవును. ఓకే. మనము పుట్టడానికి పుట్టాం, కారణానికి. మనము పుట్టాం. మనని ఎవరు, ఈ ప్రజల్ని ఎవరు పుట్టించారు? బెమ్మర్ గారు పుట్టించారు. యాక్చువల్ గా చాలా సిల్లీ డౌట్ గురువు గారు, కానీ జని కర్మ అని రావాలి కదా. ఇక్కడ కర్త ఎవరో వేరే కదా, ఆయన చేయించేది ఆయన. పుట్టువాడు ఎందుకు వస్తుంది, పుట్టించువాడు వస్తుంది కదా అని నా డౌట్. మీరు అన్నది కరెక్టే. జనికర్త అంటే పుట్టువాడు అని ఎందుకు అర్థం రాశారనే కదా మీ ప్రశ్న. అవును. జనికర్త. సరే, ముందు ఒకసారి పుట్టువాడు పుట్టించువాడు పక్కకు పెడదాం. సరే సరే. ప్రజలు పుట్టారు కదా. అలా కాదు గురుగారు, ఇప్పుడు జని అనే దాన్ని ఎవడు చేస్తున్నాడు, పుట్టడం అనే దాన్ని, అందుకని జనికర్త అయిందేమో అనుకుంటున్నాను నేను. మీరు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ మనం అనుకునే తర్వాత అనుకుందాం. ముందు అసలు ఇక్కడ డిసైడ్ చేద్దాం. ముందు ఎవరి ద్వారా పుట్టడానికి ప్రకృతి ఎవరు? ప్రకృతి అంటే ఏమిటండి? ప్రకృతి పురుషుడు వదిలేయండి. ప్రకృతి పురుషుడు కాదు, ప్రకృతి వికృతిలో మాట్లాడండి ఇప్పుడు. ప్రకృతి వికృతిలో మాట్లాడండి. అన్నిటికీ కారణం ఉండేది ప్రకృతి మహోదయ. అది ఇక్కడ జనికర్తు అనేది ఒక సమాస పదవమ్మా. ఏమండి? జనికర్తు అనేది ఇండిపెండెంట్ వర్డ్ కాదు, సమాసం. అది సమాసం. ఈ సమాస పదం వచ్చినప్పుడు ఈ పదానికి అర్థం ఏమిటి? జనిహి అంటే ఏమిటి? పుట్టుట. పుట్టుట. జని అంటే పుట్టుటే కదా. అవునండి. ఏమండి? దాని మీద ఇండు ప్రత్యయం చేరిస్తే జని అయింది. జన్ అనే ధాతువుకి ఇండు ప్రత్యయం చేరిస్తే జని అనే శబ్దం వస్తుంది. అంటే ఈ జననము అనే క్రియకి ఎవరు కారణము అంటే ఎవరు పుడుతున్నారు. జని అంటే జన్ అనే ధాతువుకి ఇన్ ప్రత్యయం చేరిస్తే జని అనే రూపము సిద్ధించింది. ఈ రూపం యొక్క జనన క్రియ యొక్క కర్త ఎవరు అంటే ఎవరు పుడుతున్నారు. ఈ జననము అనే ఈ ఇన్ ప్రత్యయం జని అనే దానికి ఎవరు పుడుతున్నారో కర్త ఎవరు అంటే ఎవడు పుడుతున్నాడు అని అర్థం సిద్ధిస్తుంది. ఈ దీన్ని ఏమంటారు? తద్ధిత ప్రత్యయం ద్వారా. ఈ ఇన్ను ప్రత్యయం అనే తద్ధిత ప్రత్యయం వేయటం ద్వారా ఎవరు పుడుతున్నారు అని అర్థం వస్తుంది. ఇన్ను ప్రత్యయార్థం అది. ఇక్కడ దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఏం చెప్పానమ్మా, అది తద్ధితంలో
తద్దితంలో అనేక అర్థాలు ఉంటాయి. ఒకే దీన్ని ఏమంటారు, ప్రత్యయానికి అనేక అర్థాల్లో వాడతాం మనం. అలా ఇక్కడ తీసుకున్న అర్థం పుట్టుటకు ఎవడు పుడుతున్నాడో వాడు అనే అర్థంలో ఈ ప్రత్యయం వచ్చింది అక్కడ. అంచేత జనికర్త అంటే జనికర్తృ అనే ప్రాతిపదిక, దానికి కర్త అనే సుబాదులు చేసిన తర్వాత వస్తుంది. అంచేత జనికర్తు అనే పదము ఏదైతే వచ్చిందో వాడు పుట్టువాడు అని అర్థం. పుట్టిన వాడికి ప్రకృతి ఎవడు? పుట్టించినవాడు. ప్రకృతి హేతు మహోదయ, ప్రకృతి హేతు. అవునమ్మా, పుట్టించిన వాడు అన్నాగా నేను. పుట్టిన వాడికి హేతు ఎవరు? పుట్టించిన వాడేగా. బిడ్డకి తల్లిరా. అవును మహోదయ. మరి ఇప్పుడు ఏం డౌట్ అడిగావు నన్ను కొత్తగా? ఏం డౌట్ అడిగావు? డౌట్ ఏం అడగలేదు మహోదయ, ఆన్సర్ చెప్పాను అంతే. మరి నువ్వెందుకు చెప్పావు ఆన్సర్? ఇవాళ చెప్పాల్సింది ఆవిడ కదా, అపర్ణ గారు కదా. పొడిపించిన వాడు. ఊరికే సరదాగా అమ్మా, సీరియస్ గా తీసుకోక శీర్షిక. మహోదయ ఒక ప్రశ్న అడగనా? అడగండి అమ్మా, అడగండి. ప్రశ్నలు అడగచ్చు. ఇన్ను నకారమా అది నకారమా మహోదయ? నకారం నా. సరే మహోదయ, అదే అనుమానం వచ్చి. మీరు ఏమడిగారు మళ్ళీ అడగండి ఒకసారి. ఇన్ ప్రత్యయంలో నాకు నకారం లాగా వినిపించింది మహోదయ, అందుకని నకారమో తెలియక. టాటా డాఢా తర్వాత ఏమిటి? అదే వచ్చింది. దాద్ధా తర్వాత కాదు. సరే టాఠా డాఢా. కనుక జనికర్త అనే దానికి వ్యుత్పత్తి ఇలా వస్తుంది. అంటే పుట్టువాడు అని. ఆయనకి జనికర్తు ప్రకృతి అన్నాడు. దానికి ప్రకృతి అంటే గనక ఏమిటి? దీనికి కారణమైనది, హేతువైనది ప్రకృతి. అంచేత దీనికి కారణం ఎవడు? పుట్టుటకు, ప్రజలు పుట్టుటకు కారణం ఎవరు? బ్రహ్మ. బ్రహ్మకి పంచమీ అపాదాన సంజ్ఞ వచ్చింది. అంతేనా అపర్ణ గారు? అవునండి. అప్పుడు ఏ సూత్రం వల్ల విభక్తి వస్తుంది? అపాదాన సూత్రం. అపాదానే పంచమ. అది. అంచేత పంచమీ విభక్తి ప్రవర్తించి బ్రహ్మన్ శబ్దము కన్నా బ్రహ్మం శబ్దము కంటే పంచమీ విభక్తి వచ్చి బ్రహ్మణ అనే రూపము సిద్ధించినది. ఓకేనా? సరేనండి. తర్వాత గురుగారు ఒక అనుమానం అండి. అడగమ్మా. ఇప్పుడు బ్రహ్మ శబ్దము ఒకటి పుంలింగంలో ఉంది, బ్రహ్మన్ నపుంసకలింగంలో ఉంది. తేడా ఏంటండి రెండిటికి? 4 ముఖాలు వేసుకున్నవాడు బ్రహ్మన్. ఓ మనం సాంఖ్యాలు చదువుకున్నాం, సాంఖ్యకారకాలు చదువుకున్నావా? చదువుకున్నాం. ఆ పురుషుడు అని చెబుతున్నావే, వేదాంత సారం చదువుకున్నావా? చదువుకోలేక ఇంకా? వేదాంత సారం చదవలా. సరే, అది నెక్స్ట్ సెమిస్టర్ లో వస్తుంది కదా. ఓకే. ఈ ప్రపంచం పుట్టడానికి పరమాత్మ చైతన్యము ప్రధానము. ఆ పరమాత్మ చైతన్యానికి బ్రహ్మము అని పేరు. బ్రహ్మము. సో అది అదే నపుంసకలింగ శబ్దం. ఓకే. ఇప్పుడు 4 తలల వాడు బ్రహ్మన్. బ్రహ్మన్ బ్రహ్మ అవుతుంది. ఈ బ్రహ్మన్ అన్నది నపుంసకలింగం. బ్రహ్మన్ అన్నది పుంలింగ శబ్దం. ఓకే. బ్రహ్మన్ అన్నది పుంలింగ శబ్దము, 4 ముఖాల వాడికి. ఓకే. బ్రహ్మము అంటే గనక పరమాత్మ చైతన్యం, అది నపుంసకలింగ శబ్దం. ఓకే అండి, అర్థమైంది. అంటే నిర్గుణ పరబ్రహ్మ అంటే రూపం, రంగు, రుచి ఏమీ లేని వాళ్ళకేమో నపుంసకలింగము, ముఖాలు ఉన్న వాడికి పుంలింగం. సరే.
ఏమ్మా ఆ, ఇప్పుడు అర్థం. మిత్రం అన్నాం అనుకోండి, స్నేహితుడు. ఉమ్, మిత్రహ అని పుల్లింగంలో చెప్పాను అనుకోండి, సూర్యుడు. సూర్యుడు. ఆ, అంతే. అట్లాగే ఇది కూడా. ఇంతకీ ఇది పూర్తి చేసామో లేదా? అయిపోయింది. తర్వాత ఏంటి? భువ ప్రభవ. భువః. భువ ప్రభవ. భువ ప్రభవ అంటే ఏంటి? భువనం, భవనం, భూ, పుట్టుట భవనం. అనే అర్థము. ఏమండి? భువ ఈ దగ్గర నుంచి పైనుంచి ఏం తెచ్చుకోవాలంటే కర్తుహు అనే పదాన్ని తెచ్చుకోవాలండి ఇక్కడ. భూకర్తు. ఉమ్. అప్పుడు ఏమైంది? భువ కర్త అవుతుంది, భువ కర్తుహు అవుతుంది. భువ ప్రభవ అన్నాం కదమ్మా. పైనుంచి అనువృత్తిగా కర్తృహు అనే శబ్దం తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అది భువ కర్తృహు అవుతుంది. భూకర్తుః. ప్రభవ ప్రభవః. అని సూత్రం అవుతుంది అప్పుడు పూర్తిగా. భూ శబ్దానికి అర్థం ఏంటి? భూసత్తాయాం అన్నారుగా. ధాతు పేరు చెప్తారు కదమ్మా. భూసత్తాయాం డుక్రు కరణే అట్లా చెప్తాంగా. అవునండి. ఆ. ఏంటి? పా రక్షణే అంచేత పాతి అవుతుంది, రక్షించువాడు అని. పాపానే అంటే తాకటము, పిబతి అవుతుంది. అట్లా భూసత్తాయం అంటాం కదా తల్లి. అంటే సత్తా అంటే అర్థం ఏంటి? ఉండుట. ఉండుట. భూసత్తాయాం. భూ అంటే భూ అనే ధాతువుకి అర్థం ఏమిటి? ఉండుట. భవనం అంటే ఏంటి? సత్తా ఉండుట. భూ అంటే ఉండుట, భవనం అంటే సత్తా ఉండుట. ప్రభవ అంటే అర్థం ఏంటి? ప్రభవ అంటే మొట్టమొదటిగా ఎక్కడ మనకది దర్శనమిచ్చిందో అది. ఇప్పుడు గంగా నది ఉంది కదమ్మా. ఎక్కడ పుట్టింది గంగా నది? హిమాలయాల్లో ఎక్కడ పుట్టింది? గోముఖులో పుట్టింది మహోదయ, గోముఖులో. గోముఖులో గోముఖులో పుట్టింది. శిరీష. మహోదయ గోముఖులో పుట్టింది మహోదయ. రైట్. గోముఖులో అన్నాడు అర్థం మారిపోతుందిరా తల్లి, అందుకని చెప్పా. ఆ మధ్య ఎవరో చెప్పారు, ఒకటే మాట చెప్పాలండి, పెళ్లి ఎందుకు చేసుకున్నారో, పెళ్లి ఎందుకు విడిపోయారు అంటే వాడు చెప్పాట, ప్రేమ లేఖ వల్ల పెళ్లి చేసుకున్నారు, ప్రేమ లేక విడిపోయారు అన్నట్ట. ఆ కాకి అంత తేడా ఉంది. ఓకే సరే. గోముఖులో పుట్టింది. అక్కడ ఏమన్నా బావి నుంచి పైకి వచ్చిందా? దాని ముందు ఎక్కడో, దాన్ని ఏమంటారు, గోముఖ కన్నా పైన ఎక్కడి నుంచో వచ్చింది కదా. దాన్ని ఏమంటారు? ఆకాశగంగా అంటాం కదా తల్లి. అవునండి. ఆకాశగంగా అంటాం. అంటే ఇప్పుడు గోముఖంలో పుడితే మరి ఆకాశంలో గంగ ఎక్కడుంది? కనుక అది ఎప్పుడు పుట్టిందని కాదు, నీకు మొదటిసారిగా ఎక్కడ ప్రకాశవంతమైంది అంటే అక్కడ దర్శనం ఎక్కడిచ్చింది అని, అంతే. అంటే దీనికి దానికి ప్రీవియస్ సూత్రానికి దీనికి తేడా ఏమిటంటే ఏమీ లేదు. అక్కడ పుట్టుట, ఇక్కడ ప్రకాశముగా మానమవుట, అంతే తేడా. ఓకే. గంగా అనేది ఎక్కడ పుట్టింది అంటే ఇక్కడ పుట్టింది. హిమవతో గంగా ప్రభవతి. హిమవత్ పర్వతాల్లో పుట్టింది. హిమవత్ పర్వతాల శ్రేణిలో పుట్టింది కాబట్టి
హిమవత్ శబ్దానికి పంచమీ విభక్తి వస్తుంది. ఎప్పుడు ఎందుకు వస్తుంది? దానికి ఏ సంజ్ఞ వచ్చింది అపర్ణ గారు? అపాదాన సంజ్ఞ వచ్చినప్పుడు. ఏ సూత్రం ద్వారా? అపాదానే పంచమి. వారిని తల్లి, పంచమి అనేది విభక్తి అమ్మా, మనం అడుగుతున్నది సంజ్ఞ. అపాదాన సంజ్ఞ వల్ల వచ్చిందండి. ఏ సూత్రం వల్ల అపాదాన సంజ్ఞ వచ్చింది? భువః ప్రభవః. అబ్బా, కరెక్ట్ గా చెప్పారు. భువః ప్రభవ అనే సూత్రము వల్ల ప్రవర్తించి దేనికి వచ్చింది? హిమవత్ శబ్దముకి హిమవత్ శబ్దానికి వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? హిమవత్ శబ్దానికి జలుబు వచ్చిందా, తుమ్ము వచ్చిందా? అపాదాన సంజ్ఞ వచ్చిందండి. అపాదాన సంజ్ఞ వస్తే ఏ సూత్రం చేత పంచవిభక్తి వచ్చింది? అపాదానే పంచమి. అంతే. చూసారా మీరు? ఇప్పుడు మూడో సూత్రం చెబుతున్నాం అపర్ణ గారు. మొదటి సూత్రంలో ఉన్న అయోమయ స్థితి ఇప్పుడు లేదుగా మీకు. లేదండి. ఈ ముందు కూడా ఉండదు. తర్వాత దీనికి ఒక వార్తికం, తత్ర ప్రకాశత ఇత్యర్థ అన్నాడు. చూడండి, అంటే ఏమిటి? ఎక్కడైనా పుట్టచ్చు కాక మనకి మొదటిసారి దర్శనమిచ్చింది హిమాలయాల్లో అంచేత దీన్ని చాలా జాగ్రత్తగా చెప్పాడు పాణిని. గోముఖం చెప్పలేదు, అట్లాగే దాన్ని ఏమంటారు గంగోత్రి అని చెప్పలేదు. ఎందుకంటే గంగోత్రిలో అనుకుంటాం మనం, అది వెనక్కి పోతే ఇంకా వెనక్కి వెళ్తే గోముఖలో దొరికింది, ఇంకా వెనక్కి పోతుంది కనపడచ్చు తర్వాత ఎక్కడో. అంచేత ఎక్కడ మీకు మొదటిసారి ప్రకాశమానమైంది అని. లబ్లోపే కర్మణ్యధికరణే చ, లబ్లోపే కర్మణ్యధికరణే చ అనేది వార్తికం. ఉదాహరణ, ప్రాసాదాత్ ప్రేక్ష్యతే, ఆసనాత్ ప్రేక్షతే. ఇక్కడ ఆగండి, ఒకటి తీసుకోండి ముందు. ప్రాసాదాత్ ప్రేక్షతే తీసుకుందాం మనం. ఇక్కడ దీనికి ఈ లబ్లోపే కర్మణ్యధికరణే అన్నాడు. లబ్లోపము వచ్చినప్పుడు ఇందులోకి ఏమొస్తుంది? పూర్వసూత్రం నుంచి కర్తువు వస్తుంది. సరే, ఈ లబ్లోపం వచ్చినప్పుడు ఏమిటవుతుంది అంటే కర్మణి అన్నాడు కదా, కర్మణ్య అధికరణే. కర్మకి అధికరణానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. కర్మకి గాని రెండిటికి అధికరణానికి గాని అపాదాన సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడు అక్కడ? రెండు ఇచ్చాడు. ఏమేమిటవి? ప్రాసాదాత్ ప్రేక్షతే, ఆసనాత్ ప్రేక్షతే ఇచ్చాడు. ఇప్పుడు ఇదేం చెప్పాడు వార్తికము? లెప్ లోపం అయినప్పుడు పక్కకు పెట్టండి కాసేపు. కర్మనికి అధికారానికి అధికారం కాదు, అధికరణము. అధికరణం. నాకు అపాదాన సంజ్ఞ వస్తున్నాడు. అంటే కర్మ సంజ్ఞ బదులు అధికరణ సంజ్ఞ బదులు ఏమొస్తుంది? అపాదాన సంజ్ఞ వస్తుంది. ఏమండి, నేను మేడ మీద నుంచి చూస్తున్నామంటావా? కుర్చీ మీద కూర్చుని చూస్తున్నామంటావా? అంటే ఏమైంది? దేని మీద కూర్చున్నావో అక్కడి నుంచి చూస్తున్నాం. అందుకని అధికరణానికి ఉదాహరణ ఏమిటి? ఆసనాత్ ప్రేక్షతే. ఆసనాత్ ప్రేక్షతే. మరి కర్మకి ఏది ఉదాహరణ? ప్రాసాదాత్ ప్రేక్షతే. కనుక రెండిట్లో ఒకటి తెలుసుకుంటే రెండోది తెలిసిపోతుంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సరే, ప్రాసాదాత్ ప్రేక్షతే అంటే ఏమిటమ్మా చెప్పండి నాకు. సరే, ప్రాసాదాత్ ప్రేక్ష, ఈ సూత్రాలన్నీ మర్చిపోండి. ప్రాసాదాత్ ప్రేక్షతే అంటే ఏమిటి?
ప్రేక్షత అంటే చూడటం అండి. అవును. ప్రసాద ప్రాసాద్ ప్రాసాదాత్ అంటే డాబా మేడ మీద నుంచి. ఆ, ఎప్పుడు కూడా మేడ మీదే ఉంటాడా? ఆహా ఉండండి, ఎక్కడ ఉంటాడు? కింద ఉంటాడు. ఇక్కడే ఉంటాడు. అంచేత మొత్తం వాక్యం ఏమిటవుతుంది సరిగ్గా చెప్పాలంటే? ప్రాసాదమారుహ్య ఆసనే ఉపవిశ్య. అబ్బా, అంత పొడుగు చేయదు. ప్రాసాద ఇది ఎక్కడి నుంచి చదువుతారు? చూసి చదువుతున్నారా అక్కడైనా? అవునండి, చూసే చదివాను. చూడకుండా చెప్పమన్నా నేను. ఎందుకంటే ఎప్పుడైతే ఆరోహ్య పదం వేశారో చూసి చదివారో దొరికిపోయారు. ఓకే. మనం ఏం చేస్తామమ్మా, సింపుల్ గా ఆలోచించండి. తెలుగులో కింద నుంచి మేడ ఎక్కి మేడ మీ నుంచి చూసాం. అపర్ణ గారు, మేడకి చూసాం, కింద కూడా. మీది 2 అంతస్తుల మేడమ్మా. జగద్గురువులు వాడి కారులో వెళ్తున్నారు, బయట అక్కడ నుంచి నడుస్తున్నారు, అందరూ జనాలు ఉన్నారు. అందుకని మీరు ఏం చేశారు? గబగబా మేడ ఎక్కేసి మేడ మీద నుంచి చూసారు ఆయన్ని. అవునండి. ఏం చేశారు చెప్పండి ఇప్పుడు? మేడ ఎక్కి మేడ ఎక్కి చూశాను. మేడ ఎక్కి మేడ మీద నుంచి చూశాను. ఉమ్. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పారా? మేడ ఎక్కి అనే మాట ఇక్కడ ఉందా? లేదండి. లేదు. మేడ ఎక్కి అంటే ఏమన్నారు? ఆరుహ్య అన్నారు. ఆరుహ్య. ఆరుహ్య అన్నదానిలో ఆ అన్నది ఆంగ్ అనేది ఉపసర్గేనా? అవునండి. ఉపసర్గ. మనం ఏమంటాము? ఇంటి నుంచి బయలుదేరి మార్కెట్కు వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఆఫీసుకు వెళ్తున్నాను అంటే ఏమంటాము? దేవాలయం గత్వా ఆఫీసు గచ్చామి, కార్యాలయం గచ్చామి, కార్యాలయం గమిష్యామి, ఏవో చెప్తాగా. అంటే పూర్వకాలిక క్రియ, ముందు చేసిన క్రియ ఒకటే. దానికి ఏమొచ్చింది? త్వా వచ్చిందా లేదా? గత్వా వెళ్ళి. అదే ఇంటి నుంచి వచ్చి అనుకోండి, ఆగత్య అంటున్నాం. ఆగత్య. అవునండి. అంటే ఆ తగిలించడానికి గత్య అయింది. అది ఆ తగిలించకపోతే గత్వా అయింది. అవును. అంచేత ఈ గత్వాలకి ఉపసర్గ తగిలించడం ద్వారా అక్కడ పోయి ఏమొచ్చింది? లెప్ అనేది ఆదేశం అయింది. ఇప్పుడు మీరు ఈ ఆరుహ్య అంటే ఇది లెప్తో వచ్చిన రూపమేనా? ఆరుహ్య అంటే ఏంటమ్మా, మేడ ఎక్కి చూశాను, మేడ మీద నుంచి చూశాను అంటే నేను మేడ ఎక్కి తర్వాత చూశాను అనేగా. అవునండి. అంటే ఇక్కడ ఏది తినేశారు? మేడ ఎక్కి అనే మాట తినేశారు. మేడ ఎక్కి అనడానికి సంస్కృతంలో ఏమిటి? ఆరుహ్య. ఆరుహ్య అన్నది ఏమిటి? పూర్వకాలిక క్రియ అయినటువంటి ఆరుహ్య మింగేసేయబడింది. అంటే లోపం అయిందా లేదా? లోపమైందండి. ఏది లోపమైంది? లెవంతమైన పదం లోపమైంది. అవునా కాదా చెప్పండి? అందుకని లెబ్లో అని వచ్చింది. చెప్పండి చెప్పండి, కరెక్ట్ చెప్తున్నారు చెప్పండి. అందుకని వచ్చింది, లోపమైంది. లెబ్ లోపే కర్మణ్య అధికారనే కర్మణి. ప్రసాదం ఎక్కి చూస్తున్నారు కదా, ప్రాసాదము నుండి చూస్తున్నాం. దానికి పంచం వచ్చి ప్రాసాదాత్ అయింది. తర్వాత ఓ జడ్జి గారు వచ్చారు కోర్టులోకి. జడ్జి గారు కోర్టులోకి వచ్చి ఏం చేస్తారు? నుంచునే చెప్పండి అంటాడా, కూర్చుని చెప్తాడా? కూర్చుని చెప్పమండి. అంటే వచ్చి ఆయన ఆసనం దగ్గరికి వచ్చి కూర్చుని అప్పుడు చూశాడు జనాల్ని. కనుక వచ్చి అనేది మింగేసామా లేదా? ఆగత్య మింగేసామా లేదా? మింగేసామండి. ఈ ప్రాసాదాత్ అనే దగ్గర ప్రాసాదము నుండి కాబట్టి కర్మని ప్రయోగం, కర్మ రావాలి. ఆసనం మీద కూర్చుని అన్నాడు కాబట్టి అధికరణం రావాలి. కానీ ఈ రెండింటి స్థానంలో పంచం వచ్చింది. అందుకని ప్రాసాదాత్ ప్రేక్ష్యతే
ఆసనాత్ ప్రేక్షతే అనే రూపాలు సిద్ధించాయి. ఓకేనా? ఓకేనండి. అమ్మయ్య. ఎవరు? ఓయ్ చాలా టైం అయిపోయిందండి కబుర్లలో పడి. సారీ. ప్రాసాదం ఆరుహ్య ఆసనే ఉపవిశ్య ప్రేక్షత ఇత్యర్థః. శ్వేతురాజ్యేతి శ్వశురం వీక్షేత్యర్థః. ఇది ఏడు చూద్దాం సార్, ఇది ఒక్కటి చూసేసి ఆపేద్దాం. శ్వశురాత్ జిఘ్రేతి. శ్వశురం అంటే జిహ్రేతి అంటే ఏంటి? సిగ్గుపడుతున్నాడు అని. హలో, సిగ్గుపడుతున్నాడు. ఎవరిని చూసి? శ్వశురం. శ్వశురని ఆ మామగారిని చూసి సిగ్గుపడుతున్నట్టండి వాడు. శ్వశురాత్ జిహ్రేతి అంటే మామగారిని చూసి సిగ్గుపడుతున్నాడని కదా. మామగారు వచ్చాడు, ఇక్కడ ఏం చెప్పాడు? శ్వశురాత్ జిహ్రేతి అన్నాడు. మామగారు వలన సిగ్గుపడుతున్నాడు. మధ్యలో ఏం మింగేసాం? చూసి అనేది మింగేసాం. చూడటం మింగేసాం. చూడటం అని మింగేసాం. కనుక వీక్ష్య అనే లవంతం ప్రయోగించబడలేదు. అయిపోయింది. ఇందులో వీక్ష్య అనే దానిలో ఉపసర్గ ఏమిటి చెప్పండి, అసలు నాకు అర్థం కాలేదు. ఉండమ్మా, కరెక్ట్, ఒక్క నిమిషం. వీక్ష్య అన్నావు అంటే అది లబంతమైంది ఏమండి? కనుక లబంతం కావాలంటే ఒక ఉపసర్గ కనపడాలి మనకి. వీక్ష్యాలో ఉపసర్గ ఏమిటి మహోదయ? వీక్షలో వి ఉపసర్గ మహోదయ. మరి రెండో పదం ఏమిటి? క్రియ ఏమిటి? అంతే, గట్టిగానండి. మైక్ ఓపెన్ చేసి చెప్పండి మా సుధా గారు. వి ప్లస్ ఈక్ష్య గురుగారు. అంతే, వి ప్లస్ ఈక్ష్య. వి అనే ఉపసర్గ చేరేది కాబట్టి వీక్ష్య అయింది. అది మింగేసా కదా మామగారు రాగానే భయం వేసి. అందుకని మామగారికి ఏమొచ్చింది? మామగారిని చూశాం కాబట్టి కర్మని దగ్గర శ్వశురాత్ జిహ్రేతి. అంతే, ఇక్కడికి ఆపేసుకుందాం. నేను ఇవాళ తొందరగా పరిగెత్తాలి. ఇవాళ నిజానికి పూర్తి చేద్దాం అనుకున్నా కానీ నాకు ఆ డౌట్ వచ్చింది. కొంతమందికి వింటున్నారు కానీ క్లియర్ గా క్లారిటీ లేదు అని. అందులో ఐడెంటిఫై అయిన వాళ్ళలో లక్ష్మీ అపర్ణ గారు ఒకళ్ళు. కనుక ఇవాళ అమ్మ మీకు ఇవాళ క్లారిటీ వచ్చిందా లేదా? వచ్చిందండి. సంతోషం. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఈ క్లారిటీతో చదువుకోండి వాటి వరకు సూత్రాలు. సరే. రేపు మనం గోపాలకృష్ణ గారితో మాట్లాడుకుందాం. రేపటి ఇంటర్వ్యూ గోపాలకృష్ణ గారితో. ఏం సార్, ఓకేనా? చిత్తా గోపాలకృష్ణ గారు? ఓకే అండి. మీకు తెలుసా ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? వారు నాయన ఈయన రేపు అడుగుతాడు కదా చెప్పి వాళ్ళు చదివేస్తారు రాత్రి అంతా. అది మంచిదే. ఎందుకంటే పరీక్షకైనా ఎందుకంటే 12th లాస్ట్ అవర్ మిడ్ నైట్ క్యాండిల్. ఏం పర్లేదండి, దాని దీనికి సంబంధం లేదు, చదివేసుకోవడమే.